హాయ్! హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం కొంచెం వెరైటీగా బీట్రూట్ కర్రీని చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన బీట్రూట్ హాఫ్ కిలో తీసుకున్నా అండ్ హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పు మూంగ్ దాల్ తీసుకున్నా. దీన్ని మూంగ్ దాల్ అంటారు కదా. ఇది శుభ్రంగా కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్న కొంచెం నానబెట్టాలి. ఇంతలోపు మనం బీట్రూట్ని తురుముకుందాం. ఈ కర్రీ మనం తురుముకొని చేద్దాం. సో కొంచెం ముక్కలుగా కట్ చేసినా కొంచెం పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది కదా. తురిమితే ఈజీగా వాళ్ళు తినేయచ్చు. బట్ చపాతీలో కూడా ఈజీగా మనం తినేయచ్చు. దీనికి కావాల్సింది 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి కొంచెం కాగిన తర్వాత ఆయిల్ వేసేస్తాను. దీంట్లో కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఆయిల్. దాని తర్వాత పోపు దినుసులు వేయాలి. ఏమేమి జస్ట్ ఆవాలు, జీలకర్ర వేయాలి. దాని తర్వాత తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అండ్ కరివేపాకు 3 ఒకేసారి వేసేసిన తర్వాత చూడండి, నేను తురిమితే ఇలా కొంచెం పేస్ట్ లాగా అయ్యింది. బట్ ఇది అలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇది కొంచెం వేగనివ్వాలి. కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగిద్ది. బట్ నాకు అవసరం లేదు ఇక్కడ. కొంచెం ఫాస్ట్గానే అవుతుంది కొంచెం హై ఫ్లేమ్లో పెడితే. సో అది కొంచెం మనం అయిన తర్వాత ఫస్ట్ మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేయాలి. దీనిలో పెసరపప్పు వేసేసిన తర్వాత కొంచెం దీంట్లో వాటర్ ఉంటుంది కదా, ఈ మాయిశ్చరైజర్ పోయే దాకా మనం కలుపుకోవాలి. ఈ మాయిశ్చరైజర్ పోయిన తర్వాత మనం ఇది మాయిశ్చరైజర్ కొంచెం పోవడానికి కొంచెం టైం పట్టిద్ది. సో పోయింది ఇప్పుడు. సో బీట్రూట్ తురుముకున్న బీట్రూట్ దీంట్లో యాడ్ చేసేస్తున్నా. చూడండి, బీట్రూట్ తురిమేసుకున్న తర్వాత యాడ్ చేసిన తర్వాత కొంచెం కలపాలి. ఈ పెసరపప్పు అండ్ బీట్రూట్ 2 కలిసేలాగా మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా ఎల్లో అండ్ వైట్గా కనిపిస్తుంది. కొంచెంసేపు ఆగితే మొత్తం రెడ్గానే మారిపోయింది. ఎందుకంటే ఇది బీట్రూట్ కదా, కొంచెం కలర్ అది లాగా ఉంటుంది. మూత పెట్టిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి కొంచెం తీసి మళ్ళీ మనం బీట్రూట్లో ఉన్న మాయిశ్చర్ కొంచెం పోయేదాకా మనం చూడాలి. మరీ ఫ్రై చేయకూడదు, మరీ ఓవర్ కుక్ చేయకూడదు. ఇది మీడియం మాయిశ్చరైజ్ పోయేదాకా ఉంటే చాలు. దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ బీట్రూట్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి సాల్ట్ ఎక్కువగానే పడింది నాకు. సో దాని తర్వాత కలిసేటట్టు మనం కలపాలి. ఈ రెండింటిని బాగా కలిసిన తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఎందుకంటే గ్రీన్ చిల్లీ మనం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి నాకు 2 టేబుల్ స్పూన్స్ కారం పడింది. సో అది వేసిన తర్వాత మనం చక్కగా కలిసేటట్టు కలపాలి. ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లో గరం మసాలా ఆర్ ధనియాల పొడి మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుని వాడుకోవచ్చు. ఆ మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, అది మన ఆప్షనల్. సో ఇది కొంచెం మాయిశ్చరైజర్ పోయినట్టు కనిపిస్తుంది. కొంచెం మగ్గనివ్వాలి. ఒక 15 మినిట్స్ వరకు మగ్గిన తర్వాత మనం ధనియాల పొడి వేస్తున్నాను. ఇక్కడ ఈ ధనియా పొడి వేస్తే కొంచెం ఫ్లేవర్గా బాగుంటుంది పిల్లలకి తినడానికి. ఈ కర్రీ మనం రైస్లో కన్నా చపాతీస్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఎందుకంటే మనం తురిమాం కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి పంటికి అంత గట్టిగా ఏం తగలకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.